మంచిర్యాల పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు పట్టణంను పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులకి సబ్బులు, నూనె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రతలో మంచిర్యాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. వార్డు సమస్యల్ని తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీ సభ్యులు పారిశుద్ధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని కరాఖండిగా చెప్పారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు. కార్మికులకి యూనిఫామ్ తో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. పనిలో మాత్రం అశ్రద్ధని సహించనని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల సౌకర్యాలు, వ్యక్తిగత పనుల్లో అవినీతికి ఎవరు పాల్పడినా వారికి శత్రువు అవుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాబోయే వైస్ చైర్మన్ సల్లా మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారు, అదేవిధంగా వచ్చిన కౌన్సిలర్లు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి తాను చూసేందుకు సంతోషంగా ఉంటుంది. మొదటి కార్యక్రమం ఇద్దరు 3 రోజునే ప్రజలందరికీ సేవ చేశారు కాబట్టి మాకు తప్పకుండా నేను చెప్పేది ఒకటే, మంచిర్యాల గారు 2 సార్లు నెంబర్ 1 మున్సిపాలిటీ వచ్చింది. 1 సంవత్సరం 2 నెలలు కూడా మీరు అందరూ కష్టపడి మళ్ళీ నెంబర్ 1 చేసుకున్నాం. మనం దానికి మీ శ్రమ, మీ కష్టం కావాలి. మీ కష్టం ఒక్క ఇంత కూడా ఉంచుకునేది లేదు. మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గట్టు చేస్తా. మీరు నాకు సంబంధించిన మున్సిపాలిటీని ఎవరు కంప్లైంట్ చేయకుండా, చెప్తుంది మీరు కంప్లైంట్ చేయకుండా మీరు చేయండి. తర్వాత మీకు వచ్చేస్తా, మీకు రావాల్సిన జీతాలు కానీ, మీకు ఏ రకమైన అలవెన్స్ కానీ అన్ని ఇప్పించబడుతున్నది. అందరూ మిగతా మున్సిపాలిటీ కన్నా కూడా ఎక్కువ ఇప్పిస్తాను. కానీ మీరు కష్టపడి పనిచేయాలి. మీరు 8 గంటల డ్యూటీలు కాకుండా మీకు ఏదైతే డ్యూటీ అప్ప చెప్తారో ఆ డ్యూటీని మీరు 6 గంటలు చేసినా మంచిగా, కానీ ఏరియాస్ డివైడ్ చేసిన తర్వాత ఏరియాస్ డివైడ్ చేసి ఈ ఏరియా క్లీన్ చేసుకోమని చెప్పండి. 8 గంటలు చేస్తారు, 6 గంటలు చేస్తే మనకు సంబంధం లేదు. ఆ ఏరియా క్లీనింగ్ కావాలి. తర్వాత దే ఆర్ గోయింగ్ ఫర్ సివిల్ కమిటీస్. ఎవ్రీ లైన్కు సివిల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ వార్డుకి ఎవరు పోతారో ఆ లైన్కి వాళ్ళ పేర్లు, కట్లర్స్, మున్సిపాలిటీకి సంబంధించిన యూనివర్సిటీ నెంబర్, మిగతా వాళ్ళ నెంబర్ పెడితే ఆ పెద్ద మనుషులు ఆ వార్డులు ఎవరైతే ఉంటే పార్టీలకు సంబంధం లేదు, ఓన్లీ సివిల్ కమిటీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్టర్ పెడతాం. వీళ్ళు పనిచేసినాక పోయి వాళ్ళు ఓకే పనిచేసిన సంతకాలు పెడితేనే లెక్క. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు ఆ లైన్ వాళ్ళ ద్వారా కంట్రోల్ కావాలి. మొత్తం మున్సిపాలిటీ కనీసం ఇట్లా ఒక 3000 మందిని తీసుకొస్తే బయటికి మనం సూపర్వైజ్ చేసే పని సగం పనులు చేస్తారు. ఇక మీకు సంబంధించి ఇప్పుడే అడిగిన నేను ఖచ్చితంగా వాషింగ్ అరౌండ్ చేయాల్సింది. బట్టలు ఏదైతే యూనిఫామ్లు దానికి ఉతకడానికి కూడా పైసలు ఇవ్వాలి. అది కూడా ఫిక్స్ చేసి చూసి ఇస్తాం. 2 రోజులకు ఒకసారి చేస్తే దాని వల్ల ఇది కాకుండా ఇంకే రకమైన అందరు కార్మికులే మనం అప్లై చేసిండ్రు. అందరూ చేసిండ్రు. అప్లై చేసిన లిస్ట్ ఒకటి తీసుకోండి. లిస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా చేద్దాం. దాంట్లో ఉన్న స్కీమ్లు అన్నీ వాళ్ళందరికీ ఇల్లు కానీ, ఇల్లు లేని ఇల్లు, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ గరీబులు నేను లేరేబుల్. సరే వాళ్ళు అంటే అట్లా కూడా బయట అనుకుంటారు. వాళ్ళ గరీబులు వాళ్ళ 18,000 జీతం అవుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఖచ్చితంగా నేను మీకోసమే పనిచేస్తాను. నేను సందేహం. అట్లని మున్సిపాలిటీలో ఏ రకమైన అశ్రద్ధ జరిగినా, ఇక్కడ ఇబ్బంది జరిగినా నేను సహించాను. మీ పని మీరు ఎంత మంచిగా చేస్తే నేను అంత నాకంటే మీకు డబ్బులు నేను చేస్తాను. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జాగాలో వాళ్ళ పిల్లల్ని తీసుకోలేదంటే దేవుడి దగ్గర ఉన్నట్టు తప్పకుండా ఈ కొత్త చైర్మన్ ఎన్నిక అయిపోయిన తర్వాత ఒకసారి చూసి వాస్తవంగా ఎవరికి అవసరం ఉన్నది, నిజాయితీ ఏది ఉన్నది చూసుకొని అది చేద్దాం. ఎవరికి అన్యాయం జరగదు. ప్రత్యేకంగా గరీబులకు అసలు అన్యాయం జరగదు. నా దగ్గర అది మాటిస్తాను. ఈ అన్నిటికీ ఇంకొకటి చెప్తాను, ఎవరు కరప్షన్ చేసినా ఒప్పుకున్నారు. మీ కానీ మొదలు పెడితే ఎవరైనా కూడా ప్రజల సమస్యలు కరప్షన్ ఉండదు. ఇక డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం తీసుకుంటే నాకు సంబంధం లేదు. వాళ్ళు మా వాళ్ళని నేను రాను. ప్రజలకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడ కూడా ₹1 ఎక్కడ జరిగిన ఒప్పుకొని చెప్తాను. దానికి నా అంత శత్రువు లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు చక్కగా పనిచేసి మీకు ఎంత కావాలో అంత చేస్తారు. ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న అందరికీ ఇప్పుడు ఒక 4 రోజుల శాంక్షన్ ఒకసారి లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత
చేయిస్తా. ఫస్ట్ బ్యాచ్ మీకు ఇస్తాను. మీకు ఫస్ట్ బ్యాచ్ ఇస్తానంటే దాని అర్థం మీ మీద బాగా బరువు పెడతానని గుర్తుపెట్టుకోండి. నీకు నేను ఇస్తానంటే దాని అర్థం మీరు బాగా పనిచేయాలని. మిగతా జీతాల సంగతి మీరు ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడాను. హైదరాబాద్ ఇస్తాను మాకు ఇస్తలేదని. మీరు హైదరాబాద్ ఇచ్చే జీతాలు మీకు ఇవ్వాలంటే నాకు ఐడియా ఉండదు. హైదరాబాద్ ఇచ్చే జీతాలు మీకు ఇవ్వాలంటే హైదరాబాద్ కన్నా 200 హైదరాబాద్ 4 గంటలకు వస్తారు తెల్లారు. మీరు పని చేయండి. హైదరాబాద్ కాకపోతే హైదరాబాద్ కన్నా 10 రూపాయలు ఎక్కిస్తాం. కాబట్టి మీ గురించి ఇప్పుడు పవర్ కంపెనీలు పెడతాను, వాళ్ళ దగ్గర కంప్లైంట్ అయితే మాత్రం చేయాలి. అంటే పవర్ కంపెనీలు ఎందుకు పెడతానంటే మా వాళ్ళ మీద నమ్మకం ఉంది, కానీ మా వాళ్ళకి అక్కడక్కడ ఈ వాడ మాది, ఆ వాడ మాది, మా వాడ మొదలు చేయి, ఇంకో వాడ తర్వాత చేయంటారు. అందుకని వాళ్ళకి అప్పచెప్తున్నా. వాళ్ళ ద్వారా అయితే న్యాయం జరుగుద్ది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రజలకు న్యాయం జరుగుద్ది. దాంతో పెడుతున్నాం. ఆ వాడకంతా మళ్ళీ వార్డ్ కౌన్సిలర్ ఉంటారు, కానీ నవ్వుతానే ఫ్యాన్